మీరు ఆ రోజు 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఏ మూమెంట్ లో మన కృష్ణవంశీ గారు చెప్పించారో గానీ అది ఇంటి పేరుగా మారిపోయింది. అది హిస్టరీ అయిపోయింది. బికాస్ యు ఆర్ లైక్ 35+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ సార్. సో ఆ రోజు మీరు కూడా అనుకుని ఉండారు ఈ రోజు ఈ ఇంత జర్నీ వచ్చేస్తుంది అని. అవునండి, అసలు ఆ రోజు అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదు. ఏమైందంటే కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, నాకు ఫైనాన్షియల్గా చాలా డల్గా ఉన్నా, నేను మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటే నేను డైరెక్ట్గా మాట్లాడాను తోటి. మాట్లాడితే ఒక క్యారెక్టర్ ఉంది, అది నీ లైఫ్ టర్న్ చేస్తుంది అన్నాడు ఆయన. ఊరుకోండి సార్, 2 సంవత్సరాలు ఇక్కడ తిరుగుతున్నాం, కృష్ణానగర్ కష్టాలు, లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుండే అన్నాను. లేదు లేదు, ఆ క్యారెక్టర్ పొటెన్షియాలిటీ అలాంటిది అని చెప్పి ఒక హీరో ఆ క్యారెక్టరైజేషను ఆయన చెప్పించే విధానం ఒక నైట్ అండి. అది కూడా డే అంతా షూటింగ్ చేసి అది అనుకున్నది రాలేదని చెప్పి నైట్ ఆయన కంటిన్యూ చేశాడు. అది అంటే కరెక్ట్గా నా అదృష్టం కొలిది బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా 3:05కి స్టార్ట్ అయింది ఆ సీన్. రవితేజ గారు వచ్చి లైట్ ఏంటి అదేంటి అని అంటారు. ఇక ఇలా అని చూడరా అన్నాడు. అన్నాక లైట్ బాయ్స్ అందరూ నవ్వుతున్నారు అంత నిద్దట్లో కూడా. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇక ఆయన వదిలేశాడు. నువ్వు ఏదొస్తే అది చెప్పు, దీంట్లో అది ఫన్ జనరేట్ అవుతుంది, నువ్వు ఏదో చెప్పాలని చెప్పొద్దు, నువ్వు ఒరిజినల్గా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడేసాయి 30 years ఇక్కడ అని అంతే. అది ఆయన నోటెంట ఉత్తేజు రాయటం, నేను చెప్పటం, అది నాకు టర్న్ అయింది, ఆయన అన్నట్టే టర్న్ అయింది. సో అది ఇంటి పేరుగా మారిపోయి ఇంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. సార్ ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్ ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెవరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్ ఉండి లేక కాల్ షీట్స్ కూడా ఒక డేకి బోల్డ్ అని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, అసలు సినిమాల కోసం మళ్ళీ వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడన్ గా తమిళ్కి వెళ్ళిపోయారు, సడన్ గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు, సడన్ గా పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు వచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ కదా. సో ఏమనిపిస్తుంది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టర్ జయసుధ గారు అంటారు, అమ్మనాన్న తమిళమ్మ సినిమాలో వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడు అని చెప్పి. అలాగా ఒక చోట కూర్చోబుద్ది అవుతున్నాం, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు, ఆ షూటింగ్ స్పాట్కి వెళ్తాను నేను. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు, ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళడం. రామలింగయ్య గారు వెళ్ళిపోయారంట, అంత బిజీ కమెడియన్ ఆయన. ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి అయ్యో రామలింగయ్య గారు వచ్చారు ఏంటి, మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు, బాబు ఎవరో హీరో అనేవారు అంటే అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి సాయంత్రం వచ్చేవారండి ఇంటికి. అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి చేద్దాం, వాళ్ళతో మాట్లాడి అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. నేనని కదండి, స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అది చేశారు. ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు వేయటానికి, దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. చాలా మంది అంటారు మేము కష్టపడడం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు, ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. ఏదో ఎవరి కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నాం. అది నేను బలంగా నా మైండ్లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. సడన్ గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 year. దేనివల్ల వచ్చింది సార్ అది? ఇది తీసుకుందా, ఇండస్ట్రీ తెచ్చి పెట్టిందా? పాలిటిక్స్కి వెళ్ళటం వల్ల. నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్నిసార్లు కళ్ళాలు వేయాలి. దానివల్లే కదా మీరు ఇబ్బందులు పడింది, గ్యాప్ వచ్చింది. అంతే, నా సినిమాలు నేనే చూసుకుంటూ ఉండేవాడు హోమ్ థియేటర్ లో. మరే మన గ్యాప్ రాలేదు, ఏదో ఈ క్యారెక్టర్ మంద, ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేడు, ఈ ఇలాగ ఫన్ ఎవరికి రాదు, ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్గా రెఫర్ చేసి మనం డల్ అయిపోయాం అనుకోండి, మరి మనం ఏం చేయలేం.